హైడ్రా కూల్చివేతలను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు. ఈ కూల్చివేతలు ఇలాగే కొనసాగాలన్నారు. ఆదివారం ఆయన ఎన్కన్వెన్షన్ కూల్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం భూ కబ్జాదారులను కేవలం గుసలు కొట్టి తర్వాత సైలెంట్గా వదిలిపెట్టిందని, ప్రస్తుత కాంగ్రెస్ వారిని వెంటాడి తరుముతుందని అన్నారు. ఎన్కన్వెన్షన్ కూల్చివేతను తాను పూర్తిగా సమర్థిస్తున్నాను అని తెలిపిన నారాయణ, నాగార్జున మంచి నటుడే కావచ్చు, కానీ ఇదేం కక్కుర్తి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు ఉంటే నేనే కలుస్తాను అని సినిమా డైలాగులు కొట్టడం కాదు, ముందు చేసిన తప్పుకు నాగార్జున సారీ చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. కూడా చెరువులు, గుట్టలు, ప్రభుత్వ భూములు పెద్ద పెద్ద వాళ్లే కబ్జాలు చేసుకుని అనుభవిస్తున్నారు. మేము గత 10-15 ఏళ్లుగా అన్ని ప్రాంతాలకు పోయి చూస్తున్నాం. ఎక్కడైనా పేదవాళ్లు ఈ ప్రభుత్వ భూములు గుర్తు చేసుకుంటే మాత్రం అందరూ ఎగబడి ఒంటి కాపీ వస్తారు. కానీ ఈ గుంట పొరంబోకులు, చెరువు, ట్యాంకు ఇవంతా ఉండే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. కొన్ని చోట్ల ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు, కొన్ని చోట్ల ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నారు. వాళ్ళు విలాసవంతమైన జీవితాలు కనిపిస్తా ఉన్నారు. వాటిపైన మేము ఎన్నో రోజులు ఆందోళన చేశాం. ప్రభుత్వం పరిశీలన పెట్టింది. ఇప్పుడు ఎందుకైనా మంచిది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుంటలు, చెరువులు మొత్తం కూడా ఖాళీ చేయించడానికి ఒక సంస్థ ఏర్పాటు చేశాడు. హైడ్రా సంస్థ ఏర్పాటు చేశాడు. సక్సెస్ చూద్దామని అనుకున్నాం. కానీ ఎన్కన్వెన్షన్ అధినేత చాలా సినీ ప్రముఖుడు ఆయన నాగార్జున, ఆయన బిగ్ బాస్కే బాస్. ఆయన దీన్ని ఆక్రమించుకున్నాడు. సరే ఏదో ఒక ఎకరా 2 ఎకరాలు చేసి ఉండొచ్చు. దాన్ని ఉపయోగించుకొని ఈ చెరువుని ఆక్రమించేశాడు. అది చూడండి, మామూలుగా FTL నుంచి 100 మీటర్స్ తర్వాత బఫర్ జోన్ తర్వాతనే అన్ని కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ బఫర్ జోన్ కాదు, FTL కన్నా ముందే వచ్చేసింది. ఇంత అక్రమంగా చేస్తున్నాడు. రోజుకి దాదాపుగా ఒక 50-60 లక్షల రూపాయలు దీనిలో వస్తున్నాయి. కోట్లు ఉండొచ్చు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుగా ఈ ఆంధ్రవల్లి మొత్తం ఆకుపోయి చేసుకుంటాం, ఎన్కౌంటర్ రద్దు చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చి అతను బొస్స కొట్టింది. రాత్రి ఏమైందో కానీ మొత్తం సైలెంట్ అయిపోయింది. అప్పటి నుంచి హాయిగా నడిపించుకుంటున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి దీని మీద చేశారు, కూల్చేశాడు. మనం స్వాగతిస్తున్నాం. ఇది మరి అన్యాయమైనటువంటి దురాటంతో కూడుకున్నటువంటి పబ్లిక్ ప్రాపర్టీ డ్యూటీ చేసినటువంటి సంస్థగా మారింది. దీన్ని కూల్చేయడం మంచిదే. ఆయన పాపులర్ సినిమా యాక్టర్ కావచ్చు. పాపులర్ సినిమా యాక్టర్ ఆయనకు చాలా డబ్బులు ఉన్నాయి. సినిమాలు యాక్ట్ చేసి ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి. అందులో బిగ్ బాస్ యాక్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ చాలా డబ్బులు. ఇదంతా ఒక లెక్క కాదు. ఇట్లాంటి 10 పోయినా బిగ్ బాస్ డబ్బులు వచ్చేస్తారు. ఎందుకు అంత కక్కుర్తి ఎందుకని? అదేమంటే FTL లోపల కానీ ఉంటే నేనే కూర్చేస్తానని పగలగలుగుతున్నాను. అది సినిమా డైలాగ్ పలుకుపోయింది. ఒకటే కూర్చొని 100 మంది కొట్టేస్తానంటే కొట్టేస్తుంటారు, వాళ్ళు పడిపోతుంటారు పాపం. అది సినిమా డైలాగ్ అనుకుంటారు. నేను డైరెక్ట్ ఇక్కడే ఉన్నా, చెరువు ఇక్కడే ఉంది, నా చేతికి అందే చెరువు ఉంది. మరి ఇక్కడ చెప్పండి చూద్దాం. ఎందుకంటే బొకాయిస్తారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఆయన క్షమాపణ చెప్పాలి. దీనికి ఆయన కాంపన్సేషన్ కట్టాలి. ఎన్ని ఏళ్ళు దీన్ని అనుభవించాడు, రోజుకి ఎంత వచ్చిందో